మరి నిన్న అయితే కేకేఆర్ వర్సెస్ ఎంఐ మ్యాచ్ అయితే అయిపోయింది. అక్కడ మీకు కేకేఆర్ గెలిచిందని చెప్పాలి. మరి ఓవరాల్ ఏం జరిగిందో మాట్లాడక ప్రయత్నం చేద్దాం ఈ వీడియోలో. నిన్న జరిగింది. సో, షార్ట్‌గా మాట్లాడక ప్రయత్నం చేద్దాం. సో, మరి అక్కడ టాస్ అయితే కేకేఆర్ గెలిచింది. కేకేఆర్ గెలిచి అక్కడ బౌలింగ్ ఎంచుకున్నది. మంచి టాస్ అని చెప్పాలి. మీకు ఇనిషియల్‌గా మాస్టర్ ఉంది పిచ్‌లో. బాల్ పడి ఆగత్తాంది. సో, వాళ్ళ టీంలో చేంజెస్ పతిరాన్ లేడు. సో, పతిరాన్ లేడు. ఇంకా మళ్ళీ మీకు అక్కడ ముంబైలో అయితే హార్దిక్ పాండ్యా వచ్చిండు, సూర్యకుమార్ యాదవ్ వచ్చిండు. సో, అక్కడ మీకు ఇంకా అటు గజన్ఫర్ కూడా వచ్చిండు. సో, ఓకే ఫైన్ అనుకుంటాంటే అక్కడ మీకు స్టార్ట్ వచ్చింది. మీకు ఫస్ట్ ఓవర్ అనుకూల్ రాయ్ వేసిండు, మంచిగానే వేసిండు. అక్కడ మీకు నెక్స్ట్ ఓవర్ కూడా బాగా వేసిండు అని చెప్పాలి సౌరవ్ దుబే. 10 10 రన్స్ 2 ఓవర్స్. అక్కడ కేకేఆర్కి మీకు అనుకూల్ రాయ్, గ్రీన్ ఇద్దరితోనే ఒక 4 ఓవర్స్ కంప్లీట్ చేసుకోవాలి మీకు అక్కడ. వాళ్ళ ఒక బౌలర్ షాట్తో వీళ్ళు. సో, అక్కడ మీకు గ్రీన్ బాగానే వేసిండు అక్కడ మీకు. ఫస్ట్ బాల్ 6 పోయినా అక్కడ మీకు రియాన్ నిఖిల్టన్ అవుట్ అయ్యిండు. బాల్ వచ్చింది, ఎక్కువ స్ట్రింగ్ అయింది, మంచి గాలిలో వేసింది. అక్కడ మంచి క్యాచ్ అని చెప్పాలి మనిషి పని నుంచి. మంచి క్యాచ్ అది. సో, రియాన్ నిఖిల్టన్ అవుట్ అయింది అనుకుంటా అంటే అక్కడ మీకు నమందీర్ అది మంచి బాల్ అని చెప్పాలి. బ్యాట్ తాకలే అనిపించింది కానీ అక్కడ మీకు అవుట్ అది. సో, నమందీర్ అవుట్ అయ్యిండు, అటు రోహిత్ శర్మ అవుట్ అయ్యిండు. సౌరవ్ దుబే వర్సెస్ రోహిత్ శర్మ బాగుంటుంది అనుకున్నాం. అక్కడ మీకు రోహిత్ శర్మ అవుట్ అయ్యిండు. గట్టి ఆడబోయింది, షాట్ స్లోగా వచ్చింది బాల్ అది. అది కనుక మంచి అనుకున్న పేస్తో వస్తే బాల్ 6 పోవాలి. కానీ అక్కడ మీకు మంచి క్యాచ్ అని చెప్పాలి గ్రీన్. సో, గ్రీన్ మంచి క్యాచ్. అక్కడ మీకు మళ్ళీ వికెట్ పడ్డాయి ఏంటనుకుంటా అంటే అక్కడ మీకు స్కై బాగానే ఆడతాను అనుకుంటా అంటే స్కై కూడా అవుట్ అయ్యిండు. సో, మీకు పవర్ ప్లే 4 వికెట్లు పోయినాయి. మళ్ళీ ఆ తర్వాత కొద్దిసేపు వాన వచ్చింది. వాన వచ్చిన తర్వాత కూడా మీకు స్పిన్ అయితే మస్తు తిరిగింది అక్కడ బాల్. తిలక్ వర్మ బీట్ అవుతాడు అక్కడ మీకు. ఒక క్యాచ్ కూడా వరుణ్ చక్రవర్తి ఆల్మోస్ట్ పట్టపోయినాక మీకు అంకిష్ రవంశ్ వచ్చి అక్కడ మీకు మళ్ళీ ఇద్దరు కొలైడర్లు అక్కడ క్యాచ్ డ్రాప్ అవుట్ అయింది. యాక్చువల్గా వరుణ్ చక్రవర్తి ఆల్మోస్ట్ పట్టిండు, అంకిష్ రవంశ్ పట్టకుండా అవుట్ అవ్వు. కానీ అక్కడ తిలక్ వర్మ స్ట్రగుల్ అయితే ఉన్నాడు. సో, అక్కడ మీకు మళ్ళీ అక్కడ ఇక తిలక్ వర్మ కూడా అవుట్ అయ్యిండు ఒక 6 కొట్టిన తర్వాత. తను మరి 31 balls 20 ఆడిండు. సో, కొంచెం స్ట్రగుల్ అయ్యిందని చెప్పాలి. ఆ తర్వాత కూడా మీకు ఎక్కడో కెప్ట్ గోయింగ్ పోలే హార్దిక్ పాండ్యా అవుట్ అయ్యిండు. లాస్ట్లో విల్ జాక్స్, కార్బిన్ బాష్ బాగా ఆడతారనుకుంటే అక్కడ మీకు విల్ జాక్స్ రన్ అవుట్. అక్కడ మీకు 2D ఉండే, కానీ ఇంకొంచెం బాగా ఫస్ట్ రన్ బాగా తీసి సెకండ్ రన్ ఇస్తే సో, అక్కడ విల్ జాక్స్ అవుట్ అయ్యాను. కార్బిన్ బాష్ లాస్ట్లో కొట్టిన ఓవరాల్ మంచి బౌలింగ్ పర్ఫార్మెన్స్ చేసినాం. అక్కడ మీకు సౌరవ్ దుబే, సునీల్ నారాయణ, వరుణ్ చక్రవర్తి మెచ్చుకోవాలి. తను అంటే ప్రాపర్ ఫిట్గా లేకుండా ఆడిండు, లింప్ అవుతాడు. సో, మెచ్చుకోవాలి వరుణ్ చక్రవర్తిని. సో, 147, 146 అది ఏం సరిపోదు అక్కడ మీకు. అంకిష్ రవంశ్ కంకషన్ సబ్ తీసుకున్నారు. సో, మళ్ళీ అక్కడ మ్యాచ్ స్టార్ట్ అయింది. మీకు ఫస్ట్ ఓవర్లో 10 runs వచ్చినాయి అనుకోవడానికి గ్రీన్ అవుట్ అయ్యాను. ఫిన్నాలైన్ అవుట్ అయ్యాను. సో, ఫిన్నాలైన్ అవుట్ అయిన తర్వాత మీకు కొంచెం ప్రేయర్ పెట్టే అవకాశం ఉండే. కానీ అక్కడ మీకు బూమ్రా వికెట్ తీస్తాడు అనుకుంటే అక్కడ మీకు తన వికెట్ రాలే. తన సెకండ్ ఓవర్లో రన్స్ వెళ్ళిళ్ళు. అక్కడ మీకు కార్బిన్ బాష్ వచ్చి వికెట్ తీసిండని చెప్పాలి. అక్కడ మీకు ఆ తర్వాత గజన్ఫర్ కొంచెం టైట్ చేసిండు. మీకు ఆ తర్వాత మ్యాచ్ చూడలేదు నేను. ఫస్ట్ 7 overs చూసిన. అక్కడ మీకు స్కూప్ ఆడబోయి అక్కడ అవుట్ అయితే గ్రీన్. కార్బిన్ బాష్ మంచి బ్రేక్ టూ ఎత్తాడు. సో, గ్రీన్ అవుట్ అయిన తర్వాత కూడా మీకు కొంచెం గేమ్ ఉన్నా అనిపించింది. కానీ అక్కడ మీకు రోమన్ పవర్ వస్తాడు. రోమన్ పవర్ వేరే ఆడతాడు. ఇప్పుడు మనీష్ పాండే బ్యాటింగ్ చూడాలి అనుకున్నాం. సో, తను 1 over వచ్చిండు. తను బాగా ఆడినా చెప్పాలి. తను నాకు కూడా మస్ట్ ఇంపార్టెంట్. సో, మనీష్ పాండే బాగా ఆడిండు. రోమన్ పవర్ అయితే ఒక క్యాచ్ అక్కడ దీపచార్, రాబిన్ మీన్స్ ఇద్దరు బాల్ పడతారు అనుకుని వదిలేసిళ్ళు. సో, అది అక్క పట్టున కొంచెం టైట్ ఉండవచ్చు. రోమన్ పవర్ బాగా ఆడతాడు చెప్పాలి. అబ్బా మామూలు కొట్టాడు అక్కడ. సో, రోమన్ పవర్ ఆడతాడు. అక్కడ రోమన్ పవర్ మనీష్ పాండే అవుట్ అవుతాడు. సో, మనీష్ పాండే అవుట్ అయినాక మీకు రోమన్ పవర్ అవుట్ అయినా రిక్వైర్ అనేవి ఆల్మోస్ట్ క్లోజ్ ఉంటాయి. ఇక మీకు రన్నే బాల్ 30 balls 30 అట్లుంటాయి. మళ్ళీ అక్కడ మీకు ఒక అది ఒక రియాన్ నిఖిల్టన్ టేయస్దే ఫస్ట్ బాలే గ్లౌ తీసుకుంటే టఫ్ క్యాచ్ అని చెప్పాలి. పట్టుంటే అక్కడ ఇంకొంచెం మ్యాచ్ కొంచెం ఇంట్రెస్టింగ్ ఉండు. కానీ ఓవరాల్ మ్యాచ్ అయితే కేకేఆర్ గెలుస్తుంది. సో, కేకేఆర్ అయితే హ్యాపీ ఉంటారు. వాళ్ళు ఇంకో మ్యాచ్ గెలితే వాళ్ళు 15 points ఉంటారు. సో, 15 points వాళ్ళు వెయిట్ చేయాలి. అంటే 15 points గెలితే వాళ్ళు తెలుస్తుంది.
వాళ్ళే లాస్ట్ లీగ్ మ్యాచ్ వాళ్ళే అనుకుంటా. సో అప్పుడు వాళ్ళు ప్లేయర్స్ క్వాలిఫై అవుతారా కాదా అని అంతమంది వెళ్తే కానీ సో చూడాలి మరి ఎవరైతే మంచి పర్ఫార్మెన్స్ చేసినా అటు బాల్తో ఇక బ్యాట్తో కేకేఆర్ గురించి. ముంబై అయితే టఫ్ లక్ సీజన్ మొత్తం అట్లా ఉండే. సో మంచి విన్ కేకేఆర్కి. అంతే వీడియోలో. థ్యాంక్ యూ ఆల్ ఫర్ వాచింగ్.